హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మధుస్ ఎడ్యుకేషన్ లర్స్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. ఈరోజు ఈ వీడియోలో మనం ఏపీ ఇంటర్కి సంబంధించినటువంటి స్టూడెంట్స్కి రిజల్ట్స్ పక్కాగా ఎప్పుడు రాబోతున్నాయి, పేపర్ కరెక్షన్ ఏ స్టేజ్లో ఉంది, పేపర్ కరెక్షన్లో ఆల్రెడీ పేపర్ కరెక్షన్ అయిపోయినటువంటి పేపర్స్లో అసలు ఎలా వాల్యుయేషన్ జరిగింది, రిజల్ట్స్ ఎలా రాబోతున్నాయి అనే దాని మీద ఈ వీడియోలో మీకు షేర్ చేసుకుందాం. బట్ ఎవరైనా ఫస్ట్ టైంగా నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఏపీ ఇంటర్కి సంబంధించి పేపర్ కరెక్షన్ అనేది ఆల్రెడీ చిన్న చిన్న సెంటర్స్లో చిన్న స్పాట్ క్యాంప్స్ అన్నీ కూడా క్లోజ్ అయిపోయాయి. ఏవైతే పెద్ద సెంటర్స్ ఉన్నాయో ఆ పెద్ద సెంటర్స్ విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, తిరుపతి ఇటువంటి పెద్ద క్యాంప్ సెంటర్స్లో మాత్రమే అవి కూడా ఈరోజు రేపటితో క్లోజ్ అయిపోతున్నాయి. ఏప్రిల్ 6కి ఆల్మోస్ట్ ఆల్ స్టేట్ మొత్తం మీద కూడా పేపర్ వాల్యుయేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి ఒక 5-6 డేస్ టైం తీసుకున్న 12th నుంచి 15th లోపు రిజల్ట్స్ మాత్రం ఖచ్చితంగా వచ్చే అవకాశం అయితే ఏపీలో ఉంది. అటు తెలంగాణ కన్నా ముందు ఏపీలో రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇది పేపర్ రిజల్ట్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇక దీనికి సంబంధించి ఇంకా ఏమైనా అప్డేట్ ఉన్నట్టయితే మీకు డెఫినెట్గా నేను ఇన్ఫామ్ చేస్తాను. ఇకపోతే పేపర్ కరెక్షన్ ఆల్రెడీ అయిపోయింది కాబట్టి ఎలా పేపర్ కరెక్షన్స్ జరిగి ఉంటుంది అని చాలామంది అడుగుతున్నారు. అంటే ఏ సబ్జెక్ట్స్లో ఎలా చేశారని. ఇప్పుడు మనకు ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఇటు ఎంపీసీ కానీ అటు బైపీసీ కానీ అలాగే ఆర్ట్స్ స్టూడెంట్స్ ఈసీ, హెచ్ఈసీ, ఎంఈసీ అలాగే ఇంక్లూడింగ్ వొకేషనల్ స్టూడెంట్స్ అందరి రిజల్ట్స్ పరంగా చూసుకున్నట్టయితే ఈసారి రిజల్ట్స్ బాగానే ఉంటుందన్న హోప్ అయితే, ఆశాభావం అయితే ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే మ్యాక్సిమం ఎవరైతే బార్డర్లోకి ఉన్నారో దగ్గరకు వచ్చి ఫెయిల్ అయిపోతామేమో అని భయపడే వాళ్ళందరినీ కూడా మ్యాక్సిమం పాస్ చేసినట్టుగా కనిపిస్తుంది. మ్యాక్సిమం వాళ్ళని ఎక్కువ మందిని చాలామందికి పాస్ చేసినట్టుగానే తెలుస్తుంది. ఎందుకంటే పేపర్ కరెక్షన్ చేసేటప్పుడు చేసిన పేపర్ కరెక్షన్స్లో సిఈ క్రాస్ చెక్ చేసేటప్పుడు ఆ ఎగ్జామినర్ దిద్దేటటువంటి పేపర్స్లో ఎన్ని పేపర్స్ పాస్ అయ్యారు, ఎంతమంది స్టూడెంట్స్ పాస్ అయ్యారు, ఎంతమంది ఫెయిల్ అయ్యారు అనేది ఒక డేటా కలెక్ట్ చేస్తున్నారు. ఈ డేటా కలెక్ట్ చేయడం వలన తక్కువ పర్సంటేజ్ ఆఫ్ పాస్ ఉండి ఎక్కువ మంది ఫెయిల్ అయినట్టయితే దాని మీద డెఫినెట్గా క్రాస్ చెక్ చేసి సిఈ దాన్ని మరొకసారి వెరిఫై చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి మ్యాక్సిమం ఎగ్జామినర్స్ కూడా ఎందుకు ఇంతవరకు హెడేక్ అనే ఉద్దేశంతో అవ్వచ్చు, లేదా స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకుని అవ్వచ్చు, దగ్గరలో ఎవరైనా 1-2 మార్కులు ఉండే వాళ్ళందరినీ కూడా మ్యాక్సిమం పాస్ చేస్తున్నారు. ఇక అంతేకాకుండా ఇంకో విషయం ఏంటంటే చాలామందికి ఒక విషయం మీద డౌట్ ఉంది. అంటే ఒక పాస్ మార్క్ 35 కాకుండా 30 మార్క్స్ వస్తే పాస్ చేస్తారా, 35కి మాకు పాస్ చేసే అవకాశాలు ఉంటాయా లేవని అడుగుతున్నారు. కానీ ఒక విషయం నేను గుర్తుపెట్టుకోండి, నేను గత వీడియోలో కూడా మీకు చెప్పాను, 30% మినిమం రూల్ అనేది ఉంది. సో మీకు 30 మార్క్స్ వేసి ఎవరైనా మీకు పాస్ చేయకపోయినా, ఈ 30 మార్క్స్తో మీరు ఉండిపోయినా మిగిలిన అన్ని సబ్జెక్ట్స్లో కూడా 30% కానీ మీరు వచ్చినా కూడా మీరు పాస్ అయిపోతారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్ ఉంది, ఫిజిక్స్ 21 మార్క్స్ వస్తే పాస్, కానీ మీకు 21 మార్క్స్ రాకుండా ఒక 19 మార్క్స్ వచ్చి ఆగిపోయాయి అనుకోండి, మీకు దిద్దే ఎగ్జామినర్ కూడా మీకు మరి మార్క్స్ యాడ్ చేయకుండా అక్కడ విడిచిపెట్టారు అనుకోండి, ఖచ్చితంగా క్రాస్ చెక్ చేసే చీఫ్ ఎగ్జామినర్ క్రాస్ చెక్ చేసి ఆ దగ్గరకు వచ్చే స్టూడెంట్ ఎందుకు ఫెయిల్ చేశారని వీలైతే పాస్ చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ చీఫ్ ఎగ్జామినర్ కూడా ఆ పేపర్ క్రాస్ చెక్ చేయలేదు అనుకుందాం, ఒకవేళ క్రాస్ చెక్ చేయకపోవచ్చు లేదా చేసినా కూడా పాస్ చేయలేదు అనుకోండి, అటువంటప్పుడు మీకు ఈ 30% రూల్ ప్రకారంగా అంటే మీకు మినిమం 30% అంటే 18 మార్క్స్ వస్తే పాస్ అవుతారు. బట్ ఇలా పాస్ అవ్వాలంటే మిగిలిన సబ్జెక్ట్స్ అన్నింటిలో కూడా 30% ఉంటుంటే మీరు పాస్ అవుతారు. సో ఏ విధంగా చూసుకున్నా మినిమం 30% అన్నింటిలో రీచ్ అయితే మ్యాక్సిమం పాస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో కూడా ఎవరు తొందరపడాల్సిన అవసరం అయితే లేదు. ఇది ఈ విధంగా కరెక్షన్స్ అనేవి చేసుకుంటూ మ్యాక్సిమం చాలా సబ్జెక్ట్స్లో పాస్ అవుతున్నట్టుగానే మనకి ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. ఇక వొకేషనల్ స్టూడెంట్స్ చాలామంది అడుగుతున్నారు, మా వొకేషనల్ గురించి కూడా చెప్పండి. వొకేషనల్ స్టూడెంట్స్కి పేపర్ వాల్యుయేషన్ చేసేదంతా కూడా మ్యాక్సిమం వొకేషనల్ లెక్చరర్స్ చేస్తున్నారు. సో ఆ లెక్చరర్స్ వొకేషనల్ రిజల్ట్స్ కూడా ఈ జనరల్ స్టూడెంట్స్తో పోల్చుకుంటే వొకేషనల్ రిజల్ట్స్ కూడా బాగున్నట్టుగా వాళ్ళు వొకేషనల్ పేపర్స్ దిద్దేటటువంటి ఎగ్జామినర్స్ కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తారు. బట్ ఇది నేను ఏదో ఒక సెంటర్ కలెక్ట్ చేసిన డేటా అవ్వచ్చు, బట్ ఓవరాల్గా స్టేట్ మొత్తం చూసుకున్నప్పటికీ ఆటోమేటిక్గా అటు ఇట్లో ఉన్న ఎంత వేరియేషన్ ఉన్నా ఒక 1-2% వేరియేషన్ ఉంటుంది తప్ప మ్యాక్సిమం అన్ని సెంటర్స్లో కూడా పేపర్ కరెక్షన్స్ అనేవి చాలా పాజిటివ్ సెన్స్ తెలుతున్నట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఇది ఈ వీడియోకి సంబంధించి. ఇంకా దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో షేర్ చేయండి, తప్పకుండా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. థ్యాంక్ యూ.